అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, సూపర్ 6 ఒక ప్రోగ్రాం ఒకటే కాదు, ఎన్నో అంశాలపైన అబద్ధాలు, నిర్విరామంగా అబద్ధాలు చెప్పుకుంటానే పోయినాడు. ఎక్కడ చూసినా అబద్ధాలే. ఎందుకంటే ఏదో క్షణం నేను ముఖ్యమంత్రి అయితే చాలు ఈ రాష్ట్రానికి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ అబద్ధాలు చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని అబద్ధాలు చెప్పారు. ఇంకో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పనులు, శాశ్వతమైన పనులు, సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చిన విఘ్నులైన ప్రజలు తిరిగి నన్ను ఎంపిక చేస్తారనే ఒక ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆయన ఎటువంటి హామీ ఇవ్వకుండా 2019లో ఇచ్చిన హామీలను బలోపేతం చేసి మరింత దగ్గరగా మీ అందరికీ ఇస్తాను అని చెప్పాడే తప్పనిచ్చి కొత్త హామీలన్నీ ఇచ్చి ఓట్లు